దుష్పరిణామాలు చూసాము. ఆహారం మెయిన్ రీజన్ అనుకుంటున్నాము, మెయిన్ కాజ్ అనుకుంటున్నాము. అదే ఆహారాన్ని సెట్ చేస్తే మొత్తం అయిపోతాయి అనుకుంటున్నారు. కానీ ఇదొక్కటే కాదు కదా, యోగా, వెల్నెస్, స్ట్రెస్, డిప్రెషన్, జిమ్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా పార్ట్ అవుతున్నాయి. మిస్టర్ ప్రదీప్ ఉన్నారు. ప్రదీప్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ కూడా. యాజ్ ఏ జిమ్ ట్రైనర్గా ఊబకాయాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఏమంటారు లైఫ్ స్టైల్ చూసుకుంటాం. లైఫ్ స్టైల్ కనుక్కొని దాని తగ్గట్టు చాలామంది ఊబకాయం వల్లనే వస్తారు ఒబెసిటీ కోసం. ఓకే, అది ఇప్పుడు లేడీస్ కోసం పీసీఓడి, ఇంకోటి ఫెర్టిలిటీ కోసం కన్ఫర్మ్ అవుతున్నప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ వల్ల డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు. ఫిట్నెస్ మెయిన్ వచ్చేది అంతా ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతున్నారు కదా సార్ చెప్పారు, అదే డైట్ వల్ల మెయిన్ మన తినే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల. అది ఇప్పుడు యాక్టివిటీస్ తక్కువ ఉన్నాయి ఎవరికైనా, ఎనీ యాక్టివిటీస్ ఎవ్రీ 1 అవర్కి ఏదో తినడం ఉంది కానీ యాక్టివిటీస్ తక్కువ ఉంది, ఇంటేక్ ఎక్కువ ఉంది, బర్నింగ్ తక్కువ ఉంది. సో జిమ్తో దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చా? జిమ్తో దీన్ని అడ్రస్ చేయొచ్చా? అంటే డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. 70% డైటెడ్ ఉండాలి, మెయింటైన్ చేయాలి. ఓకే, 70% డైట్, 30% ఎక్సర్సైజ్ ఉండాలి. మెయిన్ ఓకే, మేజర్ డైట్, మేజర్ చేంజ్ డైట్. ఆయన చెప్పింది కరెక్ట్. ఎక్స్క్లూజివ్ జిమ్ అంటే పులి మీద సారీ అండి, ముందు డైట్ which means gym in the sense another kind of physical activity. దానికి నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీరు 70% డైట్, 30% ఎక్సర్సైజ్ విల్ కంట్రిబ్యూట్ టు వెయిట్ లాస్. ఇప్పుడు మీరు వెయిట్ లాస్లో వచ్చే దాంట్లో 70% డైట్ నుంచి రావాలి, 30% ఏమో జిమ్ నుంచి రావాలి. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు ఇందాక మనం బేసల్ మెటబాలిక్ రేట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే డైట్ మనం బాగా డైట్ చేసినప్పుడు, బాగా క్రిటికల్గా డైట్ చేసినప్పుడు బేసల్ మెటబాలిక్ రేట్ కొంచెం తగ్గు. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన క్యాలరీస్ ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం తినేది ఎంతో, ఖర్చు పెట్టేది ఎంత అని. సో ఒక 60 to 70% క్యాలరీస్ మన ప్రమేయం లేకుండా ఖర్చు అయిపోతుంటాయి. అంటే మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఏమి లేకుండా మామూలుగా కూర్చున్నప్పుడే ఖర్చు అయిపోతుంటాయి 60-70%. సో దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. ఆ బేసల్ మెటబాలిక్ రేటు తగ్గింది అనుకోండి, మీరు తక్కువ తిన్నా కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అందుకని బేసల్ మెటబాలిక్ రేటు మెయింటైన్ చేయాలంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రోటీన్ ఇంటేక్ సఫిషియెంట్గా ఉండాలి. రెండోది ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చేస్తుంటే మీ బేసల్ మెటబాలిక్ రేటు మీరు డైట్ చేస్తున్నా కూడా తగ్గకుండా ఉంటుంది. ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేటప్పటికి 3 రకాల ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్, రెండోది రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, మూడోది ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇది ఎక్సర్సైజ్. ఈ 3 రకాలు, బ్యాలెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మూడిట్లో మీరు వెయిట్ లాస్ కోసం మీకు ప్రిడామినెంట్గా పనిచేసేది ఏరోబిక్ ఎక్సర్సైజ్. అంటే కార్డియాక్ ఎక్సర్సైజ్ కానివ్వండి, దీన్ని ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే నడవడం, పరిగెత్తడం. నేను చెప్తున్నా అక్కడికి వస్తున్నా. దాంట్లో రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బేసల్ మెటబాలిక్ రేట్ పెరగాలి అని అంటే మజిల్ ఎక్కువ ఉండాలి. మజిల్ ఎక్కువ ఉండాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా ఉండాలి. అంటే కేవలం వెయిట్ తగ్గడానికి ఏరోబిక్ ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తే సరిపోదు. ఇట్ షుడ్ బి ద కాంబినేషన్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకుని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యాలరీస్ కరుగుతాయి కాబట్టి మీరు వెయిట్ తగ్గుతారు. కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయటం వల్ల మీకు తెలియకుండానే మీరు కామ్గా కూర్చున్నప్పుడు కూడా మజిల్ ఎక్కువ ఉండటం వల్ల కొంత బేసల్ మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల క్యాలరీస్ ఆటోమేటిక్గా ఖర్చు అవుతుంటాయి. ఫ్లెక్సిబిలిటీని, యోగాని మర్చిపోకూడదు. సో ఈ 3 కలిపి కాంబినేషన్ చేసినప్పుడు అలాంగ్ విత్ డయట్ ఇది మొత్తం ఖర్చు.